హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఫాలోవర్స్ ఎవరైనా, మన రెగ్యులర్గా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నారనేది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటనేది మీకు చేయాలనిపిస్తే. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్. అంటే ఆ రోజు ఈస్టర్ అనమాట. ఇంకా మాకు ఫాస్టింగ్ డేస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, 47 డేస్. ఈస్టర్ రోజు ఏంటంటే ఇట్లా ఎవరైతే మన రిలేటివ్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ సమాధి దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకొని అయితే వస్తామన్నమాట. ఇలా ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళ సమాధులు ఉన్నాయో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి కాసేపు అక్కడ టైం అనేది స్పెండ్ చేస్తారు. తర్వాత మన పాస్టర్ అంకుల్ అయితే ఉంటారు కదా, కొంచెం ప్రేయర్ కూడా ఉంటుంది కాసేపు అయితే. ఇక్కడ మా మామయ్య గారు అనమాట, మా మామయ్య గారి సమాధి ఇదైతే. మా మామయ్య గారు చనిపోయి ఒక 6 years అవుతుందండి. 2017లో చనిపోయారు అనమాట. ఇంకా ఈయనైతే నాకు ఒక తండ్రి అనమాట. ఇక నేను చెప్పలేను, నేను ఇక మాట్లాడాలన్నా కూడా నాకు ఏడుపు వస్తుంది ఇంకా మామయ్య గురించి తలుచుకుంటే. చాలా మిస్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి త్వరగా అయితే. ఇంకా చర్చికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను. ఇంట్లో పనంతా కూడా ఎక్కడిదక్కడే ఉంది. ఇంకా ఆంటీ అయితే బయట అయితే క్లీన్ చేసి అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం వాయిస్ చేంజ్ చేయండి, అంటే కొంచెం ఎమోషనల్ అయినా అనమాట. అంటే మా ఫ్యామిలీలో మా మామయ్య గారు అమ్మమ్మ చనిపోయిన తర్వాత నేను బాగా ఏడ్చిందంటే వీళ్ళిద్దరికీ అనమాట. బాగా ఏడ్చాను. ఇప్పటికి గుర్తొస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కాసేపు అలా ఏడుస్తాను అనమాట. అందుకే నాకు అది చెప్తున్నా కానీ తెలియకుండానే కొంచెం బాధ అయింది. సరే ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అయితే మాట్లాడుకుందాము. ఇది చెట్టుకి పూలు పూస్తున్నాయని చెప్పాను కదా, లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా. 5 days పూలు అంత మాల అయితే అయింది, దండ కడితే అంత పెద్దగా అయింది. ముందు రోజున అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్స్ కానీ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఏంటంటే వంటకి సాంబార్ అయితే చేసేస్తాను అనమాట. ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టేసుకున్న తర్వాత సాంబార్ అయితే చేసిన తర్వాత బగారా చేసేసి ఇంకా కర్రీస్ అయితే చేసేస్తాను. ఇక్కడ నాకు ఆ రోజు 9 కల్లా నా వంట కానీ ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, సాంబార్ అయిపోయింది, అలాగే బగారా కూడా చేసేసాను. నెక్స్ట్ చికెన్ కర్రీ, కొంచెం టీ కూడా పెట్టుకొని అయితే తాగేసాను. తర్వాత మటన్ అనమాట. ఇంకెవరిని చుట్టాలని కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైతే పిలవలేదండి. ఇంకా చర్చిలో అనమాట. ఇది కొంచెం చిన్న క్లిప్ అనేది షూట్ చేశాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంటికి వచ్చేసరికి అంటే మార్నింగే లేసాను కదండి, ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేసుకొని హడావిడిగా మళ్ళీ చర్చికి వెళ్ళి వచ్చేసరికి చాలా అలసట అనిపించింది. ఫస్ట్ శారీ అయితే చేంజ్ చేసేసుకోవాలి. ఇంకా అందుకని ఫస్ట్ శారీ అయితే చేంజ్ చేసేసుకున్న తర్వాత ఈ పెద్ద ఇయర్ రింగ్స్ తీసేస్తే ఇంకా కొంచెం ఫ్రీ అయితే అయ్యిందనమాట. తర్వాత చాలా డేస్ తర్వాత నాన్ వెజ్ అయితే తింటున్నాను. 47 days తర్వాత అంతా చక్కగా. అంటే మాకు ఈ 47 daysలో కూడా నాన్ వెజ్ తినాలన్న ఫీల్ కూడా రాలేదండి అసలు కూడా. అంటే మనం ఏదన్నా అనుకున్నప్పుడు ఉంటాం, అంటే మేము తినేది వీక్లో ఒక 2 times అంతే కదా. అట్లా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అనమాట. ఇంకా లంచ్ అయితే తినేసాను. అయితే ఎందుకు కొత్త డ్రెస్సెస్ అనేది నేను ఒక్కదాన్ని తీసుకోలేదనమాట. అంటే బ్లౌజెస్ కొన్ని శారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ స్టిచ్ చేసే అమ్మాయి చేయలేదు, తను కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇంకా నాకు ఎందుకు తీసుకోవాలని కూడా అనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ ఇచ్చిన మనీ అయితే అలానే ఉన్నాయి నా దగ్గర. తర్వాత మళ్ళీ ఏమన్నా తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా మ్యాంగో పికిల్ పెట్టాను కదా, అదైతే ఇది ఆ రోజుది కాదులేండి, ఇది ముందు రోజు ఒక 3 days తర్వాత నీకు కలిపి పెట్టింది. మళ్ళీ మీకు చూపించలేదు కదా అని నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నా చూపిస్తున్నాను. కానీ ఇక్కడ పాపం మా అన్నయ్య ఈ వీడియో చూసి పాపం పచ్చడి పంపించమని అడిగారు, కానీ పంపించలేకపోయాను. ఎందుకంటే పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చింది కదండి. ఇంకా మన ఇంట్లో ఇంచంట పికిల్స్ కానీ ఇలా బయటికి వెళ్ళకూడదు అంట కదా. ఇక అందుకనే నేను పాపం అన్నయ్యకైతే పంపించలేదు. అన్నయ్య వీడియో చూస్తే ప్లీజ్ ఏమనుకోకు, తర్వాత చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నీకు పెట్టి పంపిస్తాను. తర్వాత అయితే ఖచ్చితంగా చేస్తాను కదా, నీకు అప్పుడు పంపిస్తాను. ఇంక ఇదైతే నేను రైస్లో అయితే కలిపి చూపిస్తాను చూడండి. చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా అంత బాగుందన్నమాట. ఎట్లయినా మనం అప్పుడే టెంక వస్తున్నప్పుడు పెట్టే పచ్చడి డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్. అంటే కొత్తగా ఉంటుంది కదా ఆవకాయ, భలే ఉంటుంది టేస్ట్ అయితే. కొంచెం సాల్ట్ అయితే తక్కువైందండి, అందుకే నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకున్నాను. మనకి పచ్చడిలో కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే పచ్చడి అనేది
పాడైపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నప్పుడు డబ్బా ఉంది కదా, ఇప్పుడు చూపిస్తే మీకు దాంట్లో సగానికి అయిపోయిందనమాట. అంటే మా పిల్లలు అంత ఇష్టంగా అయితే తింటారు పచ్చళ్ళు. మేము ఇంట్లో కొంచెం పచ్చళ్ళు తింటాం లేండి, మీకు అంతకుముందు కూడా చూపించాను కదా, చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే చాలా పెట్టాను కాబట్టి వ్లాగ్స్లో చూపించాను కదా. ఇంకా తర్వాత ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటా అని చెప్పాను కదా, దానికోసం అయితే ఇక్కడ నేను కొన్ని కోమ్స్ పెట్టుకోవడానికి కానీ, అలాగే కొన్ని మనకి ఉంటాయి కదా స్ప్రే బాటిల్స్, పౌడర్స్ అని, ఎందుకంటే అన్ని కింద మీద పడతా ఉన్నాయి. నాకు కాస్ట్ కూడా తక్కువే పడ్డాయండి ఇవైతే కూడా. ఈ రెండు కొంచెం తక్కువే ఉన్నాయి, అది 250, ఇది 170 150 పడ్డది. ఇంకొకటి చూపించే బాక్స్ చూపిస్తాను, అది మాత్రం కొంచెం 450 అట్లా పడింది. ఇవి తీసుకొని కూడా నేను ఒక 2 months అట్లా అవుతుందండి. ఇక కాకపోతే సరిగ్గా ఓపెన్ చేయలేదు. ఇంకా చిన్న చిన్నవి కూడా ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటాం కదా, స్టడ్స్, మన ఇయర్ రింగ్స్ అలాంటివి, ఇంక ఇలా ఈ బాక్సెస్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఇక అందుకనే తీసుకున్నాను. ఇందులో మాత్రం నేను బ్లాక్ బీడ్స్ వేస్తానండి, ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, కాకపోతే ఇది మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేయాలండి, అందుకే ఇప్పుడు ఈ బాక్సెస్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.